చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి నచ్చడు. ఎందుకంటే గతంలో కూడా బోలెడన్ని పథకాలు మేనిఫెస్టోలో రిలీజ్ చేసినా ఏవి అమలు చేయలేదు. రుణమాఫీ చేస్తానని చేయలేదు. డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, అది చేయలేదు. ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు పాలసీ ఏంటంటే ఏదైనా ఒక 2 కంపెనీలు తెచ్చి అందులో కొంతమందిని జాయిన్ చేసి వాళ్ళ కింద కొంతమంది బతికేటట్టు, వాళ్ళ కింద కొంతమంది బతికేటట్టు, వాళ్ళ కింద కొంతమంది బతికేటట్టు, అంటే ఒక ప్యాటర్న్ అనమాట. ఒకడి కింద ఒకడు, ఒకడి కింద ఒకడు, ఒకడి కింద ఒకడు ఇలా బతకాలి అనేది. కానీ వీటన్నిటికీ విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కొన్ని అమలయ్యాయి. ఇప్పుడు ఆ పథకాలనే బాబు అయితే ఫాలో అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన చేయూత పథకం 18,000 సంవత్సరానికి అయితే బాబు నెలకే 15,000 ఇస్తానంటున్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి సంవత్సరానికి 15,000 ఇస్తే చంద్రబాబు నాయుడు ఇంట్లో ఇద్దరు పిల్లలకి 15,000 ఇస్తానంటున్నాడు. అలాగే కేంద్రం నుంచి వచ్చినవి 6,000 అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి 7,500 అయితే దానికన్నా ఎక్కువ ఇస్తాను రైతు భరోసా అంటున్నాడు. ఇంకా పెన్షన్ కూడా పెంచుతానంటున్నాడు. వాలంటీర్ల జీతం పెంచుతానంటున్నాడు. సచివాలయంకి వెళ్ళి పెన్షన్ తీసుకోండి అంటున్నాడు. గతంలో ఏవైతే సచివాలయం వాలంటీర్ల వ్యవస్థ పూర్తిగా విరుద్ధమని పోరాడాడో వాటినే ఇప్పుడు పునరుద్ధరించి మళ్ళీ వాటినే రన్ చేస్తానంటున్నాడు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్న డౌట్ ఏంటంటే అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవే మీరిస్తే మధ్యలో మీరెందుకు, మేము ఆయన్నే వెనుక్కుంటాం అనే ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. ప్రజెంట్ ఉన్న టాక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారు అనేది. మీరు ఎలా స్పందిస్తారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.